మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బాలయ్య బాబు చరిత్ర. ఈశ్వరుడు బాలయ్య బాబుకి పూనకం, అంటే బాలయ్య బాబుకి ఈశ్వరుడు పూనాడు. ఇది ఒక చరిత్ర. ఈ సినిమా ఎవరో చేయలేరు. ఈ క్యారెక్టర్ చేయాల్సింది బాలయ్య బాబు తప్ప ఇంకెవరో చేయలేరు. నేను ఎన్నో సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాల తర్వాత సినిమా చూడటానికి మొత్తం ఫ్యామిలీతో వచ్చాను. సినిమా చూశాను. అసలు ఏ సీన్ టు సీన్, ఏ సీన్ చూసినా ఆయన పూనకాలు. అంటే సనాతన ధర్మం అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఏంటో, రూపం అంటే ఏంటో, దేశం అంటే ఏంటో, దేశాన్ని రక్షించడానికి ఆర్మీ ఉంది, అలాగే మన దేవుడు ఉన్నాడు అని చూపించడానికి బాలయ్య బాబు ఈ క్యారెక్టర్ ఎవరో చేయలేరు. కనుక అసలు నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాని నేను చూసిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది ఒక్క బాలయ్య బాబుకి ఏ హిట్ల మీద హిట్లు. అంటే ఒక్కటి మాట చెప్తున్నా, నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ అంటే సరిపోదు, 1కి 10 రెట్లు ఇది హిట్ అవుతుంది. ఇది సినిమాని మీరు రేపటి నుంచి చూడండి. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. సనాతన ధర్మం అంటే ఏంటో, మన హిందుత్వం అంటే ఏంటో, బాలయ్య బాబు యాక్టింగ్ దాంట్లో అసలు నా భూతో నా భవిష్యత్తు. కనుక ఒక ఫైట్ చూస్తే అలాంటి సినిమా రాబోదు. అలాంటి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇది సీన్ కూడా చూసాం. కనుక ప్రతి ఒక్కరు చూడాలి. చూడదగ్గ సినిమా, పెద్ద హిట్ సినిమా. ఇది బిగ్గెస్ట్ హిట్. అంటే బిఫోర్ హిట్ చెప్పాను, మన బిగ్గెస్ట్ హిట్. జై బాలయ్య, జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. నా జీవితంలో ఇవాళ నేను ఒక చాలా గొప్ప సినిమా చూసిన అనుభూతి కలిగింది. నేను నా స్నేహితులతో అంటున్నాను, ఇది అతను మాత్రమే తీయగలడు, అతనే ఈ సినిమాకి సరైనోడు. ఆయన శ్రీ బోయపాటి శ్రీను గారు, ఆయన మాత్రమే చేయగలడు. ఆయన దీనికోసమే పుట్టాడు. ఆయన నట విశ్వరూపం ఈ సినిమాలో మేము చూడగలిగాం. ఆయన జీవితం మొత్తానికి ఇదొక మకుటాయమైన సినిమా. అది అలా అంత అద్భుతంగా రసాత్మకంగా పోషించిన మహానటుడుగా నిలబడ్డ బాలకృష్ణ గారు, ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు. ఇంకొకటి త్రిమూర్తులాగా, ఆ మూడో త్రిమూర్తులు ఎవడంటే, ఈ సినిమా ఇలాంటి సినిమాలకు అతనే కొట్టగలడు, అతనే ఇవ్వగలడు. ఆ మహాసంగీత దర్శకుడు ఇంత చిన్న కాలంలో, ఇంత చిన్న వయసులో అసలు ఎక్కడ వ్యర్థమైన స్వరం లేకుండా, ఎక్కడ ఎంత అవసరమో అంత శ్లోకాలు, స్తోత్రాలు, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి శబ్దం ఇందులో వినిపించే ప్రయత్నం చేశాడు. ఈ మూడు కలిపి నాకేమనిపిస్తుందంటే, ప్రత్యేకంగా ఈ దేశంలో అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కావాలి. ఇందులో దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, ఇది అసలు భారతదేశంలో ఇవాళ రగులుతున్న కాంటెంపరీస్ ఇష్యూల మధ్యలో ఇది ఖచ్చితంగా దీనికి దర్పణం పడుతూ మన దేశాన్ని, మన ధర్మాన్ని, దేహం కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం నిలబడడం ఎలాగో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. నిజానికి వాళ్ళ సనాతన ధర్మం మేలుకొని ఉందా, నిద్రావస్థలో ఉందా అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు నిద్రావస్థలోనే ఉందని చెప్తారు. ఎందుకంటే పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి మరి అమాయకులైన 26 మంది కాశ్మీర్లో పర్యాటకుల్ని చంపేసిన ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని ఒక్క స్వామీజీ కూడా, కొన్ని లక్షల మంది, ఒక్కొక్క స్వామీజీకి కొన్ని లక్షల మంది వాళ్ళు అంటారు భక్తులు ఉన్నప్పటికీ రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని ఈ దేశంలో ఇంత ధైర్యంగా సినిమా తీయడం అనేది అసలు చిన్న విషయం కాదు స్వామి. ఈ దేశం మీద ఈగవాలితే, ధర్మం మీద ఈగవాలితే, దేశం మీద ఈగవాలితే భరించని ఒక మహా దేశభక్తుడైన ఒక అఖండ కథ ఈ సినిమా. నేను ముఖ్యంగా కోరుతుంది ఏంటంటే, మన మోడీ గారు, ఈ దేశ ప్రధాని మోడీ గారికి ఖచ్చితంగా చూపించి తీరవలసిన సినిమా. ఈ సినిమాలో మధ్యలో ఎక్కడో సర్జికల్ స్ట్రైక్ అని కూడా, అంటే ధర్మ సంస్థాపన. నేను భగవద్గీత అనే మార్గంలో 2 దశాబ్దాలు ఉన్నాను మిత్రమా. ఈ 2 దశాబ్దాల కృషిలో నేను భగవద్గీత తప్ప నేను ఎప్పుడు ఏది మాట్లాడలేదు. నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలకి వెళ్ళలేదు. 2 దశాబ్దాల తర్వాత చూస్తున్న సినిమా. నా భగవద్గీత ప్రయాణంలో, ఈ భగవద్గీత అనే తపస్సులో నాకు ఏదైనా పరమాత్మ కనుక నాకు నా నాలుకకి శక్తి ఇచ్చి ఉంటే, బాలకృష్ణ గారు ఆయుష్మాన్ భవ,
అట్లాగే సంగీత దర్శకుడు దర్శకుడు బోయపాటి శ్రీను గారు ఆయుష్మాన్ భవ. అలాగే సంగీత దర్శకుడు తమన్ గారు ఆయుష్మాన్ భవ. మీ నుంచి ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు కంటిన్యూస్గా వస్తే అసలు ముఖ్యంగా అంటే మాలాంటి వాళ్ళకి భక్తి అంటే ఏంటో దేశభక్తి అంటే ఏంటో తెలుసు, కానీ ఈ యువతరానికి మీరు ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అట్లీస్ట్ 5 minutes a day ఫర్ ది కంట్రీ, ఫర్ ది నేషన్. ఇవాళ భారతదేశం అలాంటి దారుణమైన స్థితిలో ఉంది. ఈ మధ్యన జరుగుతున్న అనేక కాశ్మీర్లో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ ఈ పేలుళ్ళు కానీ ఇన్ని జరుగుతూ దేశ భద్రతకి విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత దారుణమైన స్థితిలో ఈ సినిమా గొప్ప కనువిప్పు కలుగుతుంది. ముఖ్యంగా హైందవులు కాదు, ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మంది హిందువులు ఉంటే నిద్రాణమైన స్థితిలో ఉన్నారు. హిందువులని జాగృతం చేయగలిగే మహా పేట్రియాటిక్ ఫిల్మ్ ఏంటంటే నా దృష్టిలో ఇవాళ అఖండ 2. అసలు బాలకృష్ణ గారికి ఆయన గొంతులో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళ మా నాన్నగారు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ మధ్యనే వెళ్ళిపోయిన మా నాన్నగారు బాలకృష్ణ గారు ఫ్యాన్. ఎందుకంటే ఆయన గొంతులో ఏదో ఒక అత్యద్భుతమైన వైబ్రేషన్ ఉందిరా. ఆయన మాట్లాడితే ఒక జనరల్ డైలాగ్ అయినా అద్భుతంగా ఉంటుంది, ఒక శ్లోకం, ఒక పద్యం, ఒక స్తోత్రం ఏది చెప్పినా అద్భుతంగా ఉంటుందని. ఇవాళ అంత పెద్ద స్క్రీన్ మీద ఆయన గొంతులో ఆ శ్లోకాలు వింటున్నప్పుడు, హనుమ గురించి వింటున్నప్పుడు, ఇది మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా హనుమా అని అతను కొడుతు బాలకృష్ణ గారు రియాక్ట్ అవుతుంటే అది ఖచ్చితంగా ఒక బాలకృష్ణ గారి రియాక్షనే మాత్రం కాదు, ఇది ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు రియాక్ట్ కావాలి. అది నేను ఏం కోరుకుంటున్నానంటే, భారతీయులు ప్రేమిస్తే వాళ్ళు తల్లులరా, వాళ్ళని కనుక కోపం తెప్పిస్తే వాళ్ళు ఆదిపరాశక్తులరా అనిపించే స్థాయికి ఈ సినిమా ప్రతి ఒక్క ఈ హైందవ జాతిలో ప్రతి ఒక్క భారతీయుడిని జాగృతం చేస్తుందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఈ ముగ్గురికి మరొక్కసారి ఆయుష్మాన్ భవ. దర్శకులకి బాలకృష్ణ గారికి, సంగీత దర్శకులు తమన్ గారికి, బోయపాటి శ్రీను గారికి శతాయుష్మాన్ భవ. ప్రేక్షకులు కూడా ఎవరు దయచేసి మిస్ కావద్దు. నేను రిక్వెస్ట్ చేస్తోంది, మీరు మీ కుటుంబంతో ముఖ్యంగా పిల్లలతో కలిసి వెళ్ళండి. వాళ్ళకి తెలియాలి ఈ దేశం విలువేంటో, ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంత జన్మధన్యత చేకూర్చామో. కాషాయం కట్టుకున్న భారతదేశాన్ని చూసినట్లుగా ఉంది అని ఒక డైలాగ్ ఉంది సార్, అది మీకు ఏ విధంగా అనిపించింది? కాషాయం అంటే భక్తమ్మ, కాషాయం అంటే మీరు ఈ సినిమాలో ప్రధానంగా అసలు ముఖ్యంగా నేను అతి కీలకమైన ఘట్టంలో సినిమాని ఆలోచింపచేసే ఒక టర్నింగ్ చేసే ఒక కీలకమైన ఘట్టంలో నేను బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు, ముఖ్యంగా తమన్ గారు నాతో 2 శ్లోకాలు పాడించారు. అందులో ప్రధానమైన శ్లోకం ఏమిటంటే, దేవుడి ధర్మం ఏమిటో చెప్తాడు, దేవుడి తత్వం ఏమిటో చెప్తాడు, శ్రీకృష్ణావతార పరమార్థం ఏమిటో చెప్తాడు. అదేంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. ఇది కేవలం దేవుడికే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడి బాధ్యత అని గుర్తు చేసే ఈ సినిమా. అందుకని మీరు కాషాయం అంటే మీరు గుర్తుపెట్టుకోండి తల్లి, కాషాయం అంటే ఈ దేశం, ఈ జీవితం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రధానంగా ఈ దేశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ దేశం తత్వం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత చదవండి. ఈ దేశంలో కీలకమైన పాయింట్ అది. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవండి. చివరికి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కాశీ వెళ్ళండి, గంగా నదికి వెళ్ళండి, అక్కడ రోజు నీళ్లలో కలిసిపోయే శవాలను చూడండి, మణికర్ణికా ఘాట్కి వెళ్ళండి. అందుకని కాషాయం అంటే జీవితం అంటే అర్థమైతే, చూడండి, జీవితం అంటే అర్థమైతే కాషాయం, లేకపోతే కషాయం. అది తెలుసుకోండి.